అందరికీ నమస్కారము. కార్తీక మాసములో శ్రీరామదేవుని కథ ఎవరైతే వింటారో, చదువుతారో వారికి అష్టైశ్వర్యాలు కలిగి ఆయన అనుగ్రహంతో పాటు సకల సౌఖ్యాలు కలిగి ధన ధాన్యాభివృద్ధితో ధన కనక వర్షం మీ ఇంట్లో కురుస్తుంది. ఈ కథ విన్నా చదివినా చాలు. ఇక కథ ప్రారంభిద్దాము. అనగనగా పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంభట్టు. ఆయనకొక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రిని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలేనని బుద్ధి పుట్టినదట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యారు. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగిరి. అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకొనుటకు వెళ్ళుచున్నాను అని చెప్పాడు. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టిస్తారా? కాశీకి వెళితే గంగా స్నానము దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది. మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగినారు. మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొన్నాడు. పూర్వకాలమున కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు. వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగానే చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతి బల అనే విద్యలను నేర్పెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత 14 అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురమునకేగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభీషణునకు పట్టము గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్ష్మీవారములు పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునికి నైవేద్యము పెట్టవలెను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువునకు, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు తినవలెను. ఈ విధముగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలను. నిత్యం రామదేవుని కథ చెప్పుకుంటూ అష్ట ఐశ్వర్యములతో ఇష్ట సంపదలతో తొలతూగుదురు. అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలెననుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకొని కొంచెం ధనం మూట కట్టుకొని కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమారుని కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుని కథ చెబుతాను, విందువుగాని రామ్మ అని పిలిచాడు. నాయన, వంటవేళ ప్రొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయ్యింది. ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను, విందువుగాని రావమ్మా అనెను. ఇప్పుడేమి కథ నాయన, పడకవేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. రామదేవునికి కోపము వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోగా
బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయాయి. పూర్వము నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవచ్చున్నదట. ఇప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మా, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవుచుండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకొని లాగినదట. సగము అంచు వారికి, సగము అంచు పొరుగువారికి వెడలిపోయినదట. మరునాటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నదట. మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచము అంచు ఉన్నది, పట్టుకొని వస్తానని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయాయంట. మాది అని వారు పుచ్చుకున్నారట. సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడుగగా మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పింది. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథను చెబుతాను, వింటావా అమ్మా అని అడిగాడు. నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాట చేసుకుని బ్రతుకుతా, కానీ రామదేవుని కథ మాత్రం విననన్నది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకొని వెడలి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పెను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు. వారు ఊరు చివరకు వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనము మూటగట్టుకొని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించినది. ఆ కోనేరులో కాళ్ళు కడుగుచుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయిందట. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాడు. ఏమున్నది నాన్నగారు, యథాప్రకారమునకు ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మని వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పాడు. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు? సరే, అలాగే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెడలినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట నింటుకొని వెళ్ళుచుండెను. వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. నాకు పెండ్లి వద్దు, పేరంటము అక్కర్లేదని చెప్పాడు. మరలా కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతడితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాడు. నాకు పెండ్లి వద్దు, పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అన్నాడు. మరలా వెళ్ళిచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్న చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటుండగా ఆ యువకుని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అన్నాడు. పెండ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువుగారున్నారు, వారి ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అన్నాడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాడు. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా? అంతటి గురువు బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు. మీకిష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని పలికాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెండ్లి చేశాడు. వారు అక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తాను, పుచ్చుకోవలసిందని చెప్పగా
అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకొనుచున్నాము, కథ అయితే పుచ్చుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెడలిపోయెను. ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరే పుణ్య దంపతులు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకువచ్చి ధారపోయండని ఆజ్ఞాపించినారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమున లేచి 16 మంది బోయీలను పల్లకిని పంపిరి. వారక్కడికి వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ ధారపోస్తారట. మిమ్మల్ని వెంటబెట్టుకొని రమ్మని పంపారు. కావున రావలసిందని మేము రామదేవుని కథ చెప్పుకునుచుంటిమి. మీకిష్టమైతే కూర్చుని కథ వినండి అనగా, బోయీలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకొని వెళ్ళి రాజుగారికి అప్పగించారు. రాజు సంతోషముతో ఆ గృహము, ధనము వారికి ధారపోసి వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణమ్మ, నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము, ఆ ధనము, 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొనిచుండిరి. కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేనెన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నేనెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను, నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళిపోయాడు. నారాయణమ్మ, ఆమె భర్త కథ చెప్పుకొంచుండిరి. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకొని కాపలా కూర్చున్నాడు. ఆ గొల్లవాడిని చూచి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగాడు. ఏమన్నది బాబు, నేను పుట్టుకతోనే అంధుడను. మా వాళ్ళు ఒడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని. నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు ఒక కథ చెబుతాను, వినిదవా అని అడిగాడు. అలాగే వింటాను, చెప్పమన్నాడు. రామదేవుని కథ వ్రత విధానముని చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించాయట. ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతము చేసుకుంటే ఇంకంత మహత్యం ఉంటుందో, ఏదైనా నీవే దేవుడవో చెప్పమన్నాడు. అది రామదేవుని మహత్యము. 5 లక్ష్మీవారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలెను. ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవుని ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలెను అని వెడలిపోయాడు. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడు. ఆ రాజును చూసి, ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగాడు. నాయన, నా భార్య బిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకున్నారు, నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాడు. నేను కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అన్నాడు. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించాడు. ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన భార్యాబిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించింది. అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము. నేను ఏ దేవుడు అనుకోను, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చొనుంది. ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెండ్లయింది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తాము అని వదిలివేశారు, కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పాడు. ఇప్పుడు నేను ఒక కథ చెబుతాను, వింటావా అని అడిగాడు. అలాగే వింటాను బాబు, చెప్పమన్నది. నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెడలిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు.
ఆమె సంతోషించి నారాయణ భట్టుని చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో మిమ్ములను మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగింది. ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథా విధానమంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాడు. మా ఇంటిలో మడి ఆచారం గనుక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపోమ్ము అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగాడు. తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరున్నది, వెళ్ళమని చెప్పింది. అప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిపట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటము పెట్టి కథ చదువుకొంచున్నాడట. అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలం దక్షిణ ప్రసాదం ఇచ్చాడట. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షంతుల తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆయా వారమునకు వెళ్ళిన తర్వాత తన భర్త తిరిగి వస్తే ఈ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కాపలా కూర్చొని ఉందంట. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకొని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉన్నాడు. ఆమె చూచి, ఇల్లు ఇదే, ఇలా రండి, ఇది మన ఇల్లు కాదు. నేను రానని పలకగా, ఇది మనిల్లే, ఇలా ఎందుకైనదో చెబుతాను వినండి. ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని చెప్పాడు. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నాడు. అప్పుడు నేను తూర్పు దిశగా ఉన్న ఈశాన్య మూల కోనేరున్నదని చెప్పి తిని అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచుండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదాలు నాకు ఇచ్చాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిని అతడు కొన్ని అక్షంతలు తల మీద వేసుకుని మరికొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాదమహత్యము అని పలికాడు. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదాన, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టుని వెతుకుతూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణునకు కనిపించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండై మహానుభావ, మీరు మా ఇంటికి రావలసింది, మేము పూజించుకుంటాము అన్నాడు. మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సినది. మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజించుకుంటామన్నాడు. మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావటం నాదే తప్పు అన్నాడు. నేను ఏ దేవుడను కాను, ఇదంతా రామదేవుని కథా మహత్యము. నీవు ఇంటికి వెడలి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పాడు. రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యములతో అష్ట సంపదలతో తొలతూగుచున్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాలంటబడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషముతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనము చేద్దువుగాని రమ్మన్నాడు. నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను, ఒక కోనేరు మాత్రం చూపించిన స్నానం చేస్తానన్నాడు.
తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయింది. లోపలికి వచ్చేసరికి సీతమ్మవారు వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి, మా ఇంటిలో భోజనం చేద్దురు రండి రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడట. నేను రామదేవుణ్ణి అని చెప్పాడు. అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మముతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రముతో నంది వాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేసెను. స్తోత్రం చేసేసరికి హనుమ, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాడు. అలాగే చేస్తాగాని భోజనమైన తర్వాత నాతో వస్తావా అని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తానన్నాడు. అప్పుడు ఆ సీతమ్మ తల్లి 4 కూరలు, ఆవకాయ, పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి, వెండి కంచాలు, పైడి పీటలు వేసి వారు బంధుకోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతామహాతల్లి భోజనం వడ్డించింది. అందరూ భోజనములు చేసి లేచి కర్పూర తాంబూలము వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసినదని కోరాడు. అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు, వెనుక తాను బయలుదేరి వెళ్ళుచున్నారు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూచాడు. అప్పుడు ఆ రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. అప్పుడు రామదేవునకు దయగలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి, ఏమి ఇలాగున పడిపోయి నావు, నాతో నడువలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు తెలుసుకోలేరు. నీ మహత్యము తెలుసుకొనుటకు నేనెంత వాడను? నా తప్పులు క్షమించి నాతో రావలసినదని రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించాడు. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్ళమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చారు. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొంచున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించాడు. మరి కొంత దూరం వచ్చేసరికి స్త్రీ ఇల్లు ఇచ్చెను. అచ్చట వచ్చు సరికి స్త్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుకొంచున్నారు. వారికి ఐశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడట. మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చింది. ఆ రోజు ఆదివారం నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకొంచున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యములు, ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు నెడబాయకుండా వారిని కాపాడి రక్షించినాడట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇల్లిచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొంచు బంగారపు తూగుటు ఉయ్యాలలో ఊగుచున్నారు. వారిని మెచ్చి ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినాడట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్నిలా మర్యాద చెయ్యనక్కర్లేదు. నేను రామదేవుని తీసుకువచ్చుచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావలెను. మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పాడు. అప్పుడు ఆమె సంతోషముతో అలాగే వస్తాననెను. నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామము వెళ్ళారు. పొలిమేరుకొచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా మరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగు పరుగున వెడలి చెప్పారు. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషముతో కుమారుని కుమార్తెను కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి
తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకుల తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదము చెయ్యండి. అప్పుడు నేను రామదేవుని తీసుకొని వస్తాను అని చెప్పాడు. వారు సంతోషముతో ఇంటికి వచ్చి 4 మూలలా దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలలా వెతకగా ఒక పుచ్చు పీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచారు. నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారునికి కబురు పంపావు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవలెనని ప్రార్థించాడు. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో అన్నాడు, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనము అనుకుని దయయుంచి తమరు కూర్చొనవలసినదని వినయంగా ప్రార్థించాడు. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అందు హనుమసీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో అసీనులై వెలసినారట. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందామనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అన్నాడు. నాగంభట్టు గారు పచ్చని పందిరులు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాడు. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతము చేసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్ట ఐశ్వర్యవంతులై సుఖముగా నుండిరి. విన్నారు కదండి, ఈ కార్తీక మాసములో ఇంత పవిత్రమైన శ్రీరామదేవుని కథ వింటే మనకి ఏమిస్తాడు ఆ రామదేవుడు అనేది మొత్తం మీరు విన్నారు కదా. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథ వినండి. కార్తీక మాసంలో వింటే మరీ మంచిది. కుదరని వాళ్ళు ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఈ కథను విన్నారు అంటే మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంత మంచి కథను ఇంత కష్టపడి మీ ముందు ఉంచినందుకు ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి. మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను.